హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము నేటి మాటలో జీవిత సాక్షాత్కారం గురించి తెలుసుకుందాం. ఏంటంటే జీవిత సాక్షాత్కారంలో చెట్టు జీవిస్తుంది, పక్షి జీవిస్తుంది, పాము జీవిస్తుంది, ఎడతెగక పారుతూ నది జీవిస్తూ ఇతరులను జీవింపజేస్తుంది. జీవనము తన స్వరూపాన్ని చూపించాలని అనుకుంటే మానవ జీవితం గొప్పదే కదా ఫ్రెండ్స్. ఒక జీవితంలో 100 జీవితాలు అనుభవించాను అన్నారు స్వామి వివేకానంద. జీవనసారము తెలుసుకొని ధార్మిక జీవనానికి కట్టుబడి ఉండాలని అంటున్నాయి శాస్త్రాలు. దయతో జీవితం అడుగడుగునా తన ప్రేమను మనపై కురిపిస్తే అంతకంటే అదృష్టం లేదు కదా మరి. జీవితం శపించకూడదు, జీవనం నిరర్థకమైపోకూడదు. ఒకే ఒకటి జీవితము, రెండోసారి దొరకదు. దాని విలువను గ్రహించాలి. ఏ కుటుంబంలో పుట్టామో, ఏ ఊరు గాలి పీల్చి బతికామో, ఏ దేశ పౌరసత్వాన్ని కలిగి ఉన్నామో వాటన్నింటికి పేరు తేవాలి మనం. నీ పేరుతో ఆ ఊరు బతకాలి. నీ ఉనికి ఆ దేశము కీర్తి దిశల వ్యాపించాలి. ప్రతి అనుభవము జీవన ప్రయాణంలో ఒక మజిలి. జీవితం ఒక గొప్ప గ్రంథం. ఎన్నో అనుభూతులతో నిండి ఉన్న జీవన మాధుర్యం ఒక కావ్యం. చీమకు జీవితం ఉంది, అడవిలో ఏనుగు జీవితం ఉంది, అందరికీ సాయం చేసే మనుషులకు కూడా జీవితం ఉంది అని మనం అందరం గ్రహించాలి ఫ్రెండ్స్. బ్రతుకు ఇంకొక బతుకుని బతికించాలి. దీపం మరో దీపాన్ని వెలిగించినట్టు జీవితం మనకి పూర్ణకుంభముతో స్వాగతం పలకకపోవచ్చు కదా, పలకకపోవచ్చు. నుదుటి రాత క్షణం అడ్డుపడవచ్చు. వికృతమైన విసిరికొట్టడానికి ప్రయత్నం చెయ్యవచ్చు. దయగల జీవితం ఎన్నడూ మోసం చెయ్యదు. అందుకు మనము ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు ఫ్రెండ్స్. విషాదముతో కుంగిపోయి రథము దిగి నేల కొరిగిన అర్జునుడినే భుజము తట్టి లేపి శ్రీకృష్ణుడి రూపంలో అండగా నిలబడ్డాడు ఆ భగవంతుడు. ఘనకీర్తిని ఇచ్చి చరిత్రలో నిలబెట్టింది. ఘనకీర్తినిచ్చింది, మరి చరిత్రలో నిలబెట్టింది. అవతార మూర్తులకు కూడా జీవితాలు ఉన్నాయి, వ్యక్తిత్వాలు ఉన్నాయి. వాళ్ళు ఏ కారణముతో భూమి మీద జన్మించారో ఏ ఎరుక వాళ్ళకి ఉంది అనే విషయాన్ని మనం అందరం గమనించుకోవాలి ఫ్రెండ్స్. జీవితం మార్మికముగా ఉంటే అంటే మన శోధన ఒక ఆటగా మారుతుంది. అందుకే జీవన చదరంగం అన్నారు. జీవితం తెరిచిన పుస్తకముగా ఎన్నడూ ఉండదు. సాధించి శోధించాలి. దాంట్లో మెరిట్స్, డిమెరిట్స్, శాంతి, అశాంతి అన్నిటిని కూడా అందులోనే మనము నింపుకోవాల్సింది. ఒక మహాగ్రంథంలాగా అని గమనించాలి. అంటారు కదా, జీవితం ఒక చదరంగం అని పాట ఉంది కదా, అలా అనమాట. 8 చేతులతో ప్రత్యక్షమైన మహిషాసుర మర్దినిలా జీవితము తన పూర్ణ స్వరూపాన్ని ఎవరికి చూపిస్తుందో ఆ వ్యక్తి సత్యాన్ని గ్రహిస్తాడు. వచ్చిన అవకాశాన్ని వదులుకోక ఈ జన్మలోనే తన జీవన పరమార్థము నెరవేర్చుకుంటాడు. పువ్వు పరిమళాన్ని తోటలోకి తీసుకువెళ్తుంది. అందముగా ఏపుగా పెరిగిన తోటను చూస్తే దాని కాపు కానీ తోటమాలి గుర్తుకు వస్తాడు కదా. మనం అనుకుంటాం, అబ్బా పువ్వు ఎంత బాగా ఊసింది అని అంటాం, కానీ ఆ చెట్టుని ఎంత బాగా పెంచాడనే తోటమాలి మట్టుకు మనకు ముందు జ్ఞాపకం రాడు కదా. కానీ ఆ చెట్టుని పెంచిన తోటమాలిని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే టైంకు నీళ్లు పెట్టడము, కింద చేయడము, మొక్కలను తీసేయడం, కలుపు మొక్కలను తీసేసి ఏపుగా పెంచినటువంటి అతనికి మనము జ్ఞాపకం చేసుకో. ముందుగా అందంగా ఉన్నటువంటి పువ్వును చూసే మనం మురిసిపోతాం. ఆ తర్వాతనే కాపు కాసే తోటమాలి మనకు గుర్తు వస్తాడు. తోటమాలి క్రమశిక్షణ, పట్టుదలను చూస్తే అతడి యజమానిని చూడాలని అనిపిస్తుంది. చూసిన తర్వాత అతడిని ప్రశంసించాలని అనిపించినట్లు
మన స్వరానికి ఆధారమైన జీవితం గొప్ప అనిపిస్తుంది. అంటే చూడండి ఇక్కడ ఒకటి మన మానవ జీవితానికి మనం ఏదన్నా చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనం ఏమన్నాం, ఫస్ట్ ఒక పువ్వును చూస్తాము, చూసిన తర్వాత నబ్బా ఎంత బాగా పెరిగింది అంటే అక్కడ పక్కన ఎవరు ఊకనే పెరిగిందా, ఒక తోటమాల ఎంతో వేస్తే పెరిగిందా? అవును, ఆ తోటమాల అంత మనసు పెట్టి చేసిండు అంటే అతనిని ఆ యజమాని ఎంత ప్రేమతో చూసుకుంటున్నాడో మరి అందుకే చేశాడు కదా అని మనం ఫస్ట్ పువ్వును చూసాము, తర్వాత తోటమాలని చూసాము, ఆ తర్వాత ఆ తోట యొక్క యజమానిని కూడా మనము ప్రశంసించాలని అనిపించినట్లు మన స్వరానికి ఆధారమైన జీవితం గొప్పది అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దేహంలో ఉన్న ఆత్మను అనుభూతిలోకి తెచ్చేది దేహమే కదా, దానికి అనుసంధానమైన ఈశ్వరుణ్ణి కూడా చూపిస్తుంది. తల్లిదండ్రులకు నమస్కారం. ఈ జీవితం గొప్పదని తెలియజేస్తున్న మహాత్ముల జీవితాలకు ప్రణామం. జీవిత సాక్షాత్కారమే ఆత్మ సాక్షాత్కారానికి దారి అని మనమందరం కూడా గమనించాలి ఫ్రెండ్స్. తప్పకుండా మనమందరం గమనించాలి. కానీ ప్రస్తుతం సొసైటీలో చాలా ఏంటంటే వివేకానందుడు చెప్పినట్టు, బుద్ధుడు చెప్పినట్టు ఫస్ట్ మనల్ని మనము తెలుసుకొని ఆత్మసాక్షాత్కారాన్ని మనం పొందినట్లయితేనే మనం ఇతరుల పట్ల ప్రేమ, గౌరవం, మర్యాదలను మనం ఇవ్వగలుగుతాం. అందరినీ సమాన దృష్టితో చూడగలుగుతాం ఫ్రెండ్స్. అది మనం ముందు మనల్ని మనం తెలుసుకోవాలి. అకార్డింగ్ టు బుద్ధుడు, అకార్డింగ్ టు వివేకానంద కదా. ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఒకటి చెప్తారు తెలుసా మీకు? ఏమంటాడో తెలుసా? మీరు ఏదైనా కానీ ప్రతి దాని నుంచి మీరు చూసే చూపులోనే అంతా ఉంటుంది. ఆ చూపు నుంచే మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ప్రకృతి నుంచి కనీసం అక్కడ పోతున్నటువంటి ఒక పరిశీలించినట్టయితే, ఏదన్నా ఒక వస్తువుని కానీ ఒక ప్రాణిని మనం పరిశీలిస్తే దాని నుండి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటామని విన్స్ ఆఫ్ ఫైర్లో చాలా బాగా చెప్పాడు ఫ్రెండ్స్. వీలుంటే అందరూ ఆ బుక్ చదవండి. అది ఎంత అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ నేటి మాటలు కొన్ని సేకరిస్తున్నాను, దాంట్లో కొన్ని నా అభిప్రాయాలను జోడించి చెప్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా మనం అందరం వారి యొక్క దారిలోనే జీవించాలని జీవిద్దాం అందరం కలిసి అని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.